వడ్ల బియ్యం అండి, ఎక్కువ మట్టి పిల్లలు ఉన్నాయండి. ఇవన్నీ బాగా నీళ్ళల్లో గిన్నెలో తీసేసి అవంతా నూక వేస్ట్ పోకుండా మేము ఇలాగ రాళ్ళన్నీ తీసేసి సలిబిండికి ఓకే చేయగలమండి. మీరు కూడా ఓకే బల్కి లైక్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అయితే సలిపిండి లేకపోతే సంగటి. అయితే సలిపిండి కాకపోతే సంగటి అండి. ఈ సంగటి కూడా ఎలాగ వండాలంటే కొంచెం రాగి పిండి వేసి పొయ్యి మీద పెట్టి కొత్త ఉడకబెట్టి నాటుకోడి పులుసు సంగటి తింటుంటే చూడండి, ఒకసారి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చూడండి, బియ్యంలో ఒక రాయి రాలేదండి. బియ్యం పొదుపు చేసి ఇలాగ పెట్టుకోండి. రాత్రులు సంగటి తినండి. లాస్ట్లో సంగటి కోడి మాంసం, నాటుకోడి మాంసం అండి. బాగా చూడండి. చిత్తాయికి రాళ్ళు ఇన్ని వచ్చాయి, దానికి రైస్ లోపల ఉంది. రైస్లో ఇలాంటి మట్టి పిల్లలు వస్తాయండి. ఇది షేర్ చేయండి. అందరూ జాగ్రత్తగా రైస్ని తినండి చూసుకొని. ఇలా చేసే వాళ్ళకి ఈ టెక్నిక్ కావాలంటే కామెంట్ చేయండి.